హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆత్మనిర్భర్ భారతదేశ రక్షణ విషయంలో తగ్గేదే లేదన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమెడియా మేడ్ ఇన్ ఇండియా యుద్ధనౌక విక్రాంత్తో జోడీగా ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రెండు దేశాల కీలక ఒప్పందం కుదిరింది. భారత్, ఫ్రాన్స్ మధ్య రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి కీలకంగా ఉన్న ఒప్పందం ఓ కొలిక్కి రానుంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాదాపు 50,000 కోట్ల రూపాయల ఈ డీల్కు సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు. రాఫెల్ మెరైన్ వెర్షన్ ఫైటర్ జెట్స్ ను తయారు చేసిన డసో ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇప్పటికే భారత వాయుసేన దగ్గర 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ప్రత్యేకంగా ఇండియన్ నేవీ కోసమే రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ను సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా ఉండేలా తయారు చేశారు. రాఫెల్ ఎం సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ ఇవి గగనతల రక్షణ అణుదాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. శత్రు స్థావరాల్లోకి వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి వస్తాయి. అంతేకాదు నిఘా వ్యవస్థలను ఈ ఫైటర్ జెట్స్ కీలకంగా మారాయి. గంటకు 1389 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళుతూ గగనతలంలో 50,000 అడుగుల ఎత్తు వరకు పైకి ఎగురుతాయి. ఇందులో లాంగ్ రేంజ్ మోటియోర్ మిస్సైళ్లు, MICA క్షిపణులు, హ్యూమర్, స్కాల్ప్, AM-39 ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు, నిమిషానికి 2,500 రౌండ్లు పేల్చగల శతఘ్ని పొందుపరిచారు. గత ఏడాది జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్లో పర్యటన సందర్భంగా రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించిన చర్చలు జరిగాయి. గత డిసెంబర్లో బిడ్ దాఖలైంది. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఢిల్లీ వేదికగా జరిగే భేటీలో ధర, మిషనరీ నిర్వహణపై చర్చిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.